బ్రాహ్మణ్ ఫెడరేషన్ బ్రాహ్మణ భవన్ గిరిప్రసాద్ శర్మ గారు హైదరాబాద్ వస్తున్నారు. వారు ఇంతకుముందు రామన్న చెప్పినట్టుగా వివిధ ప్రాంతాల నుండి హైదరాబాద్కు వెళ్ళే వారికి వసతి ఏర్పాటు చేస్తూ బ్రాహ్మణ పేద విద్యార్థుల కోసం ఉచిత హాస్టల్ని మెయింటైన్ చేస్తూ వివిధ జిల్లాల లోపల దాదాపుగా తెలంగాణలోని కొత్త 35 జిల్లాల లోపల 29 జిల్లాల లోపల అన్ని జిల్లా హెడ్ క్వార్టర్ లోపల పేద మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబాలకు సబ్సిడీతో కూడినటువంటి రేషన్ సరుకులను ఇచ్చే ఒక బృహత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది ప్రభుత్వానికి సమాంతరంగా ఒక యజ్ఞం చేస్తున్నటువంటి వ్యవస్థ మనం చూస్తున్నాం. ఈ సందర్భంగా గిరిప్రసాద్ శర్మ గారికి బ్రాహ్మణ బంధువులందరి పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి శక్తిని యుక్తిని మరింతగా వారికి ప్రసాదించాలి భగవంతుడిని చెప్పి తెలియజేస్తూ, ఇవాళ వరంగల్ లోపల ఎన్ని సంఘాలున్నా కూడా మేమంతా ఒకటే అనే వాటి మీద ఇవాళ మోత్కూరు మనోహర్ రావు గారు భీమారా శాఖ అధ్యక్షుడు, అదేవిధంగా మా లలిత గాయత్రి నుండి మారుతి బ్రాహ్మణ సంఘం నుండి శ్రవణ్ కుమార్ గారు, అదేవిధంగా లలిత గాయత్రి నుండి రవీంద్రరావు గారు, అదేవిధంగా వివిధ బ్రాహ్మణ సంఘాల నుండి అందరూ విచ్చేసి సంఘటితంగా మేమంతా ఒకటే అని చెప్పేసి నాడు తెలియజేయడం జరిగింది. ఇలాంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఈ సందర్భానికి ఆద్యుడైనటువంటి గిరిప్రసాద్ శర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, వరంగల్ బ్రాహ్మణ ప్రజానికాన్ని తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ జై బ్రాహ్మణ్ జై బ్రాహ్మణ్. వ్యవస్థాపకులు గిరిప్రసాద్ శర్మ అక్కడ హైదరాబాద్ కాచిగూడలో ఒక భవనం ఏర్పాటు చేసి పేద బ్రాహ్మణ విద్యార్థులకు ఉచితంగా అక్కడ సదుపాయాలు ఏర్పాటు చేసి మన ఏ తెలంగాణ రాష్ట్రం కాదు, ఆంధ్ర రాష్ట్రం కాదు, ఎక్కడైనా బ్రాహ్మణ విద్యార్థులు విద్య కోసము లేకుంటే అక్కడ ఉండే అవకాశం లేని వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ పెట్టి, అంతేకాకుండా ఈ సబ్సిడీ ఉచిత అది పేద బ్రాహ్మణులకు సబ్సిడీతో ఈ సరుకులు ఇస్తున్నారు. ఇది టోటల్ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇది జరుగుతున్న ఈరోజు వరంగల్కు మనకు అవకాశం ఇచ్చారు. ఈ సభాముఖంగా గిరిప్రసాద్ గారికి ధన్యవాదాలు చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ సనాతన హిందూ ధర్మం కాపాడే ముఖ్య భూమిక బ్రాహ్మణుడు పోషిస్తున్నాడని గ్రహించి అందరినీ ఆడడం కన్నా ముఖ్య భూమికి ఎవరో మనం చూజ్ చేసుకొని బ్రాహ్మణ మీద దాడులు విమర్శలు చేస్తున్నారు. దయచేసి మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లలు కూడా ఏ బ్రాహ్మణ సంఘం కాకుండా ఏదో ఒక బ్రాహ్మణ సంఘంలో జాయిన్ అయ్యి ఏదైనా విషయం వచ్చినప్పుడు అందరూ ఇలా ఉమ్మడిగా కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు మన వరంగల్ నగరంలో పేద బ్రాహ్మణులందరికీ కూడా సబ్సిడీ మీద నిత్యావసర వస్తువుల్లో ఒక భాగంగా అందులో కొన్ని వస్తువులు గ్లోబల్ బ్రాహ్మణ ఫెడరేషన్ అధ్యక్షుడైనటువంటి గిరిప్రసాద్ శర్మ గారు వారు పోలీసు ఉద్యోగం చేసుకుంటూ కొంత బ్రాహ్మణులకు సహాయ సహకారాలు అందించాలనే భావంతో అన్ని జిల్లాలలో కూడా వారు సబ్సిడీ మీద ఈ వస్తువులు అందజేస్తున్నారు. వారికి బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యం లోపల ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు చేస్తున్నటువంటి సేవలను ప్రతి ఒక్క బ్రాహ్మణుడు కూడా గుర్తించి అందరు కూడా బ్రాహ్మణ సంఘాలలో తిరుగుతూ పాపం అందరు కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుతున్నాను. ఎందుకంటే ఉచితంగా వస్తుందంటే అందరూ వస్తున్నారే తప్పితే సంఘాల్లో అనేక సమస్యల పరిష్కారం కొరకు సంఘాల నాయకులు ఎప్పుడు ప్రయత్నం చేసినా ఎప్పుడు కూడా బ్రాహ్మణ సమాజం ముందుకు రావడం లేదు. కాబట్టి ప్రతిదీ ఉచితంగా వస్తుంది అనుకుంటూ మాత్రమే ఉరికొస్తున్నారు తప్పితే సంఘాలు మీటింగ్లు పెట్టా కూడా రావడం లేదు. ఇది బ్రాహ్మణ సంఘాల యొక్క దౌర్భాగ్యం వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే ఇవాళ అనేక మంది కూడా బ్రాహ్మణులను విమర్శిస్తున్నా కూడా మనం తోటి బ్రాహ్మణుని విమర్శిస్తున్నారు, తోటి బ్రాహ్మణునిపై విరుచుకపడుతున్నారు, తోటి బ్రాహ్మణులపై కూడా పురోహితుల పంటి కానీ ఇటు అర్చకుల పైన కానీ చాలా నోరు రాకున్న సందర్భం లోపల మనందరం కూడా
ఖండించాల్సింది పోయి ఎవరికి వారు యమునా తీరేగా ప్రవర్తిస్తున్నారు. ఇది భావ్యం కాదు. ఎందుకంటే ఇది భవిష్యత్తులో కూడా బ్రాహ్మణిజం పట్ల అవగాహన లేనటువంటి పెద్ద మనుషులు చాలా మంది మాట్లాడుతుంటారు. కాబట్టి ఒకవేళ ఇదే విధంగా మాటలు కనుక వారు మాట్లాడుతుంటే మాత్రం బ్రాహ్మణిజంపై మనందరూ కూడా విసుగు పట్టే విధంగా ప్రయత్నాలు జరుగుతాయి. కాబట్టి మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి ఇప్పటికైనా మేలుకొలండి, లేకపోతే భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు కూడా దెబ్బతింటుంది. ఎందుకంటే ఎక్కడికక్కడికే నిలదీయాలి. మనం చేసినటువంటి పాపాలు ఏమిటి అనేది కూడా మన వల్ల ఎంతో మంది కూడా లబ్ధి పొందినా కూడా ఇవాళ సరే వారు ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా వారి విజ్ఞతకే వదిలివేస్తూ ఇక దీని లోపల రాజకీయ కుట్ర అనేది ఉన్నది. ఇవాళ పెద్ద మనిషి మాట్లాడుతున్నట్టున్న వరంగల్ సంబంధించిన వ్యక్తే పెద్ద మనిషి మాట్లాడుతున్నటువంటి మాటల లోపల రాజకీయ ప్రేరేపణ, ముఖ్యంగా కేవలం బ్రాహ్మణ కులాన్ని తిట్టాలనే ఒక భావం అయితే కాదు. ఒక రాజకీయ నాయకత్వంపై రాష్ట్ర అధ్యక్షుడిపై జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు కూడా బ్రాహ్మణుడు కాబట్టి ఆ బ్రాహ్మణి వ్యతిరేకంగా ఆపా పార్టీలోని వ్యతిరేక వర్గం ఇతన్ని సృష్టించి ప్రేరేపిస్తున్నదని చెప్పేసి భావిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా కూడా ఇలాంటి విషయాలన్నీ కూడా మనం గమనించాలి. ప్రతిరోజు కూడా ఉదయం రాత్రి పడుకుంటా నుంచి రాత్రి అర్ధరాత్రి వరకు కూడా వీడియోలు చూస్తున్నాం, సోషల్ మీడియా చూస్తున్నారు, ఉదయం కూడా చూస్తూనే లేస్తున్నారు, అయినా కూడా మేల్కొనడం లేదు. కాబట్టి మీరు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మన జాతి ద్వారా స్వాతంత్ర ఉద్యమంలో కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ మనం చేసినటువంటి అనేక ఉద్యమాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా గ్రహించుకొని మన బ్రాహ్మణులందరూ కూడా అప్రమత్తం కావాలి. ఎందుకంటే ఇతర కుల సంఘాలు కూడా చెలరేగిపోతున్నాయి. కేవలం బ్రాహ్మణిజం మీదనే ప్రతి ఒక్కరు మాట్లాడుతూ వస్తున్నాడే తప్పితే బ్రాహ్మణులు చేసినటువంటి గొప్ప విషయాలు కానీ ఇవాళ ఏ మనిషి అయితే మాట్లాడుతుండో అతనికి ఇవాళ ఒక విధంగా వర్గీకరణ విషయం లోపల అన్నం పెట్టింది మాత్రం బ్రాహ్మడే. కాబట్టి ఆ విషయం సుప్రీంకోర్టులో ఒక డాక్యుమెంటరీ సమర్పించడం వల్ల ఇవాళ వర్గీకరణ రాగలిగింది. కాబట్టి అతను కూడా కొంత గ్రహించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మన కోసం పోరాడిన వ్యక్తే కానీ ఈ మధ్యకాలంలో ఎందుకో ఆ పార్టీకి అనుగుణంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వ్యతిరేకంగా ఇలాంటి సమస్యలు సృష్టిస్తుందని చెప్పి తెలియజేస్తూ వాళ్ళ గిరిప్రసాద్ గారు చేస్తున్నటువంటి సేవలను మీరందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరూ ధన్యవాదాలు చేస్తూ రామమాత